ఆపను అని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఎట్లా చూస్తున్నారు సార్? పార్టీలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? మీ అంచనా ఏంటి సార్? మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఐ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి. ఈ కొలుకులపూడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కేసీఎన్ సిన్ని గారు అనేది వాస్తవానికి టీడీపీ పార్టీ యొక్క అంతర్గత ఇష్యూ అది. ఎగ్జాక్ట్లీ, అవును. కాకపోతే ఏంటంటే శ్రీనివాస్ గారు ఏంటంటే ఉన్నత విద్యావంతుడు. ఈ ఎలక్షన్ ముందు కూడా పార్టీకి 3 రాజధానులు వద్దు, అమరావతి రాజధాని కావాలని చెప్పేసి ఒక సుదీర్ఘ పాదయాత్ర పార్టీకి, టీడీపీకి ఈ 2024 ఎన్నికలు గెలవటం కోసం బాగా పనిచేశాడు. అందుట్లో ఎవరు కాదన్నటువంటి విషయం కాదు. అవును. అంటే సహజంగా ఏంటంటే తను ఎడ్యుకేట్ కాబట్టి, విద్యావంతుడు కాబట్టి అందుట్లో సివిల్ సర్వీస్ కి వెళ్ళేటువంటి వాళ్ళకి ప్రిపరేషన్ కి కోచింగ్ సెంటర్ కూడా ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళకి ఉంది. ఎందుకంటే నాకు వారితో అనుభవం పరిచయాలు ఉన్నాయి. సో అయితే ఏంటంటే అతను ఒక యాంబిషన్ ఏంటంటే పాలిటిక్స్ లోకి వచ్చినాక ఖచ్చితంగా ఎక్కడో చోట ఎమ్మెల్యేగా గెలవాలనే ఒక యాంబిషన్ ఉంది. ఆ కోరిక ప్రకారం వచ్చింది, ఆ కోరిక ప్రకారంగా గెలిచాడు. ఆ క్రమంలో ఏంటంటే అంటే రాజకీయాలు లోపలికి వచ్చినాక ఎట్లుంటే బయట ఉన్నప్పుడు ఎట్లుంటది అనేది అది కొంచెం డిఫరెంట్ పరిస్థితి ఉన్న క్రమంలో అతను ఏంటంటే నేను 10 సారి ఎమ్మెల్యేగా ఉండాలనో, లేదంటే నేను దీర్ఘకాలిక మంత్రిగా ఉండాలనేటువంటి ఆశ లేనట్టుంది. అంటే నేను అతను ఈ మధ్య ఏం మాట్లాడలేదు కానీ, అంటే ఆయన ఒక పార్టీ, మేము ఒక పార్టీ కాబట్టి ఆ వారికి ఏంటంటే ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో నేను నాదంటూ ఒక మార్పు రాజకీయం చేయాలి, ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ఆ అభిప్రాయం, ఆలోచన అయితే అతను కనపడుతున్నట్టుగా ఈ మధ్య పేపర్లో కానీ అతని యొక్క ఏదైతే మీడియాలో చెప్పినట్టు చూస్తా ఉంటే అర్థం అవుతా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ తిరువూరు నియోజకవర్గంకి వచ్చేటప్పటికి అది ఒక డిఫరెంట్ రాజకీయ నేపథ్యం నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో స్వామిదాస్ గారు ఎమ్మెల్యేగా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత ఏదైతే మన స్వామిదాస్ గారి తర్వాత టీడీపీ గెలిచింది మన శ్రీనివాస్ గారి ద్వారానే. అంతకుముందు మధ్యలో మొత్తం కూడా వైసీపీ కూడా గెలవడం జరుగుతున్నారు. అయితే అక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఆధిపత్యం, సార్ వాయిస్ ఏదో కొంచెం ఇది వస్తుందండి. ఓకే, ఒకసారి పీసీఆర్ ఒక్కసారి కరెక్ట్ చేయండి. ఐ థింక్ అయితే ఇక్కడ ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య కనపడేటువంటి ఒక భేదాభిప్రాయాలు ఉంటా ఉంటాయండి. సహజంగా ఏంటంటే ఎంపీ అంటే 7 నియోజకవర్గాలకి పైనుంటూ కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏదో ఆ నియోజకవర్గాలు అయితే 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. సహజంగా ఏంటంటే ప్రజలకు ఎక్కువ కనెక్టివిటీ అయ్యేది ఎమ్మెల్యేని. అవును. ఎందుకంటే నిరంతరం ఆ గ్రామాల్లో, ఆ నియోజకవర్గంలో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి అనేది ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఆ నెట్వర్క్ కానీ, ఆ కమ్యూనికేషన్ కానీ, ఆ కలయిక కానీ అదంతా ఉంటా ఉంటది. ఆ క్రమం అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాక ఇతను తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి డెమోక్రసీ ఏదో చెప్పాడో అవన్నీ నిజమేననుకొని అనుకొని ఆయన కొంచెం నాకు ఫ్రీ హ్యాండ్ ఉండిద్దేమో అనేటువంటిది. అంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటిది అంటే ఎలక్షన్ ముందేమో బాగా వాడుకుంటాడు, ఎలక్షన్ అయిపోయినాక ఎవరిని ఎక్కడ పెట్టాలో హద్దుల్లో పెట్టేసి చేసేటువంటి పరిస్థితి కొనసాగే క్రమంలో ఇతనికి ఆ హద్దులు ఉంటే అర్థం కానట్టుంది. అందుకని నా నియోజకవర్గంలో వేరే వాళ్ళు పెత్తనం ఏంటి అని చెప్పేసి అని అతను కొంచెం గెలిచినటువంటి 2-3 నెలల తర్వాత నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఏంటంటే అక్కడ ఒక ప్రధాన సామాజిక వర్గం తెలుగు పార్టీకి సంబంధించిన సామాజిక వర్గమే సహజంగా ఆ నియోజకవర్గంలో ఆధిపత్యం అనేది కొనసాగిస్తున్న పరిస్థితి మనం గతంలో కూడా చూసాం, ఇప్పుడు చూస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా ఏంటంటే జనరల్గా ఎంపీలు ఎక్కడ కూడా నియోజకవర్గాల మీద పెత్తనం చేయరు. ఉంటే ఒకవేళ ఎస్సీ నియోజకవర్గం, తిరువూరు నియోజకవర్గం మీదే చిన్ని గారు చేస్తున్నాడు కాబట్టి నేనే తక్కువ, నేనే ఏలుముద్రగాని కాదు కాబట్టి నేను ఒక అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఈగో క్లాష్ అవుతుంది. ఇప్పుడు పెత్తనం చేయాలనుకుంటే భవానీపురం చేయొచ్చు, సత్యనారాయణపురం చేయొచ్చు, విజయవాడ పశ్చిమ చేయొచ్చు, సెంట్రల్ చేయొచ్చు, లేదంటే జగ్గైపేట చేయొచ్చు, నందిగామలు చేయొచ్చు. ఎక్కడా కాకుండా ఓన్లీ తిరువూరులోనే చేస్తున్నారంటే ఎమ్మెల్యే టార్గెటెడ్ గా చేస్తున్నారని చెప్పేసి ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అతను మెంటల్ గా ప్రిపేర్ అయ్యాడు. ఏమని అనుకొని ఏమన్నా చేయని కానీ నేను నిజాలే మారుతా ఉంటాను, పార్టీ శ్రేయస్ చూస్తే పార్టీలో ఏదైతే తిరువురు సంబంధించి నా బ్రాండ్ ఏర్పడేసుకున్న దాంట్లో అతను ప్రిపేర్ అయిపోయి ఈ వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అతను పేపర్ పులి కాబట్టి తమ్ముళ్ళు హద్దు మీరొద్దని చెప్పేసి ఏంటంటే సాయం జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతూనే ఉంటాయి, పేపర్లు హెడ్లైన్స్ వస్తా ఉంటాయి, జరిగేది జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ ఆగవు. రైస్ దోపిడీ ఆగలేదు, ఇసుక అమ్ముకోవడం ఆగలేదు, అదేవిధంగా లెక్కర్ మాఫియా అనేది శరవేగంగా జరుగుతా ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఏంటంటే ఇది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఎక్కడో చోట దీన్ని ఫుల్ స్టాప్ పెడతాడు తప్ప కొలికలపూడి శ్రీనివాసరావుని సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం మాత్రం చంద్రబాబు నాయుడికి
ఉండదు. ఇంకోటి ఏంటంటే సో ఈ లెక్కన అంటే ఎంపీ గారు వెనుకపూడి కదా, మీద బాపట్ల కూడా వేటు చేశారండి. బాపట్ల వేసేటువంటి ధైర్యం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఎంపీ గారు చేయకపోతే విద్యావంతుడండి, తెనేటి కృష్ణప్రసాద్ గారు. కేశినేని మీద కూడా అక్కడ కూడా చేసేటువంటి కొండ పరిస్థితులు ఎమ్మెల్యే కూడా లేవు కదా, అతను ఎందుకంటే ఏదో సెంట్రల్ లో చేయకపోతే అతను విద్యావంతుడు కాబట్టి సెంట్రల్ లో వాయిస్ నేను వినిపించే నీలాగా ఎంపీగా అందరూ ఉన్నారు, ఆయన కూడా కొంత ఉంటాయి, బలమైనటువంటి వ్యక్తి. పోయి ఏదో వాళ్ళిద్దరు వాళ్ళ నా మధ్య వాయిస్ కాన్ఫరెన్స్ పోవట్లేదా జరుగుతాం. కేసీఆర్? కాకపోతే ఇక్కడ ఏంటంటే కొలిగులపూడి శ్రీనివాస్ గారు అదే విధంగా కేశినేని చిన్ని గారి మధ్య అనేటువంటిది ఆర్థిక రైట్, 1 సెకండ్ సార్, ఐ కమ్ బ్యాక్ టు యూ. అవి కూడా యా, ఓపెన్ గా అకౌంట్ తో సహా మొత్తం చెప్పుకొచ్చాడు. మాట్లాడదాం. ఐ కమ్ బ్యాక్ టు యూ. ఏంటంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఐ కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.